మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎవరెవరు బంగ్లాలు కట్టుకున్నా కట్టుకోనివ్వండి, ప్లాట్లు కొనుక్కుంటున్నారా కొనుక్కోనివ్వండి, భూములు కొంటున్నారా కొనుక్కోనివ్వండి, మీ తమ్ముడు 4-వీలర్ కొన్నాడా కొనుక్కొని, నీ చెల్లె ఒక ఫ్లాట్ కొన్నదా కొనుక్కొని, కానీ దేవుడు దీవించేదాకా ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండటం నేర్చుకోండి. ఒకరిని అన్యాయం చేసి, ఒకరిని మోసం చేసి వచ్చే సంపాదన అది నిలవదది. అది చినిగిన సంచిలో వేసినట్లే ఉంటది. దుఃఖకరమైన విషయం ఏంటిదంటే రాబోయే తరానికి అది శాపంగా మారుతుంది. దావీదు తొందరపడి ఒక్క పొరపాటు చేసిండండి. బా, దేవుడు అన్ని రీతిలుగా డేవిడ్ని బ్లెస్ చేస్తే చెయ్యకూడని ఒక చిన్న పొరపాటు ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోయే శాపాన్ని తెచ్చి, ఎలాంటి శాపం అంటే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు, రక్తపాతంగా మారిపోయింది ఇల్లంతా. జస్ట్ అ సింపుల్ మిస్టేక్. ఈ ప్రోటోకాల్ నీకైనా నాకైనా ఎవరికైనా ఈ ప్రోటోకాల్